విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన స్కూల్ డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారింది. ఓవైపు పిల్లలకు పాఠాలు చెప్తూనే మరోవైపు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నాడు స్కూల్ యజమాని. మేడ్చల్ జిల్లా ఓల్డ్ బోయన్పల్లిలోని మేధా స్కూల్ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు స్కూల్ యజమాని జయశంకర్ గౌడ్. స్కూల్లో విద్యార్థులు లేకపోయినా విద్యార్థుల పేరు చెప్పుకుంటూ ఆల్ఫాజోమ్ తయారు చేస్తూ నగరంలోని పలు కల్లు కాంపౌండ్లకు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. పసిగట్టిన ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ గుట్టురట్టు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు విద్యాభ్యాసం చెప్పబడింది పాఠశాలలో క్లాసులు చెప్పడం, వాటికి క్రమశిక్షణ పెంచడము, పై తరగతులకు పంపించడం అనేది విద్యాభ్యాసంలో స్కూల్ యొక్క టీచర్లు చేసే పని. దానికి అనుగుణంగా ఒక పాఠశాలలో మత్తు పదార్థాలను తయారు చేసుకుంటూ దానికి కేంద్రంగా పెట్టుకుంటూ పిల్లలని అడ్డంగా పెట్టుకొని మత్తు పదార్థాలకు అడ్డా కేంద్రంగా మాట్లాడుకున్న పరిస్థితి అనేది మనకు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలోని ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా పబ్లిక్ స్కూల్ అనేది 7 సంవత్సరాల క్రితం స్థాపించారు. గత 5 సంవత్సరాలుగా వచ్చేసి ఎలాంటి లోటు లేకుండా కూడా ఆ యొక్క స్కూల్ అనేది రన్ అవుతుంది. గత 2 సంవత్సరాల క్రితం సరైన స్ట్రెంత్ లేకపోవడంతో దానికి సంబంధించిన మేనేజ్మెంట్ స్కూల్ని విక్రయించింది. కానీ ఆ విక్రయించిన తర్వాత జయశంకర్ గౌడ్ అనే ఓ వ్యక్తి 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొనుగోలు చేసి దానిలో కేవలం కూడా ఒక 60 నుంచి 70 మంది విద్యార్థులే కూడా ఆ స్కూల్లో చదువుతుంటే 2 అంతస్తుల భవనాన్ని ఏకంగా రన్ చేసుకుంటూ దాంట్లో మత్తు పదార్థం అయినటువంటి ఆల్ఫాజోమ్ ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించిన పరికరాలు, దానితో పాటుగా ఆల్ఫాజోమ్ తయారీ కేంద్రంగా చేసుకొని రన్ చేస్తున్నాడు. ఈ విధంగా తయారైంది ఒక పాఠశాల. ఈ పాఠశాలకు సంబంధించింది మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం, మేధా స్కూల్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఓల్డ్ ఈ బంగ్లాలో దీనిని అంటే ఈ యొక్క ఏదైతే ఉందో దీని లోపల వచ్చేసి మొత్తం 6 గదులలో 6 గదులలో లోపల 2 గదులు ఉంటాయి. ఒక గదిని చూసుకున్నట్లయితే ఆ గది లోపల వచ్చేసి ఆల్ఫాజోమ్ తయారీకి సంబంధించిన పరికరాలు ఉంటాయి. దాంతో పాటుగా దానికి సంబంధించిన స్టోర్ రూమ్, దాంతో పాటుగా జయశంకర్కి సంబంధించింది ఉంటుంది. అంటే ఏ విధంగా తయారైంది హైదరాబాద్కు సంబంధించిన స్కూల్ వ్యవస్థ అనేది కావచ్చు, దాంతో పాటుగా ఈ డ్రగ్ వ్యవస్థ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మనం విజువల్లో చూడవచ్చు. దీనిని G+2లో వచ్చేసి అంటే ఏదైతే ఉందో మొత్తం ఈ యొక్క స్కూల్ అనేది ఒక పడ్డ బంగ్లాలాగా, బూత్ బంగ్లాలాగా ఉన్న యొక్క దాంట్లో పిల్లలకు ఒక అంటే ఏదైతే ఈ రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన వసతులు కావచ్చు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నట్లయితే ఆ స్కూల్కు సంబంధించిన స్ట్రెంత్ ఎంతమంది ఉన్నట్లయితే దానికి పర్మిషన్లు ఇస్తారు అనేది తెలుసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి కూడా రన్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ చేయాలి. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ విద్యాశాఖ పైన ఒక నిఘా లేకపోవడం వల్ల ఇవన్నది అంటే విద్యాభ్యాసంతో పాటుగా ఇలాంటి మత్తు పదార్థాలకు అడ్డాగా తయారైంది. మనము ఇప్పుడు ఏదైతే ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా విద్యాభ్యాసం చెప్తున్నారు. ఇది దానికి సంబంధించినటువంటి క్లాస్ రూమ్ బోర్డ్ మనం చూడొచ్చు. డేట్ చూడొచ్చు, 12వ తారీఖు 9వ నెల 2025. అంటే నిన్న కూడా క్లాసెస్ అనేది ఇక్కడ రన్ అయ్యి అంటే ఈ కింద ఏదైతే ఉందో మనం 2 ఫ్లోర్ల నుంచి కిందికి వచ్చాము. ఈ 2 ఫ్లోర్లు చూసుకున్నట్లయితే ఈ 2 ఫ్లోర్లలో క్లాసెస్ రన్ అవుతాయి. దాంతోపాటుగా మనం ఈ లోపలికి చూడొచ్చు. ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. మనం చూసినట్లయితే మొత్తం అంటే ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ నుంచి మొత్తం కూడా ఫ్లోర్ ఉంటుంది. అంటే పిల్లలు కింద పడ్డా కూడా నడుచుకుంటూ వచ్చినా కూడా వాళ్ళకు సేఫ్టీ లేకుండా కూడా తయారైనట్టుగా కనబడుతుంది. అంటే కనీసం స్టెప్స్ లేకపోవడము, ఆ మార్గం సరిగ్గా లేకపోవడం, లోపలికి వచ్చినప్పుడు ఏదైతే లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఉందో ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి కూడా పిల్లలందరూ కూడా క్లాస్లోకి వస్తారు. అంటే ఈ లోపలికి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే ఈ క్లాస్ రూమ్ ఉంచుకొని ఈ క్లాస్ రూమ్లలో క్లాసులు స్టార్ట్ అవుతాయి. పైన వచ్చేసి దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎక్విప్మెంట్ ద్వారా మొత్తము కూడా పైన ఆల్ఫాజోమ్ తయారవుతుంది. కింద మాత్రం క్లాసులు ఉన్నాయి. ఈ క్లాస్ రూమ్లలో కేవలం 70 మంది స్టూడెంట్సే. ఈ 70 మంది స్టూడెంట్స్కి ఇక్కడ కింద క్లాస్ రూమ్స్ తయారు చేసుకొని మొత్తం ఈ క్లాస్ రూమ్లో ఉన్న స్ట్రెంత్ ఎంత అంటే 70 మంది. అంటే ఒక స్కూల్కు సంబంధించిన 70 మంది స్ట్రెంత్ ఉన్న స్కూల్లో దాదాపు 2 ఫ్లోర్ల బిల్డింగ్ తీసుకొని దాంట్లో 6 రూమ్లు ఉన్నట్లయితే 6 రూమ్లలో 5 రూమ్లలో క్లాస్ రూమ్లు ఉంచుకుంటూ ఒక రూమ్లో ఆల్ఫాజోమ్ సంబంధించిన పరికరాలు, దాంతోపాటుగా దానికి సంబంధించిన ఏదైతే డ్రగ్ ఉందో దాని అన్నిటి కూడా సంబంధించిన రూమ్ అనేది స్టోర్ రూమ్ అనేది ఏర్పాటు చేసి అంటే ఏ విధంగా అంటే దీనికి సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడము, దాంతోపాటుగా పోలీస్ నిఘా లేకపోవడం.
అంటే ఇది 2 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల ఇది అంటే ఒక బూత్ బంగ్లాతో పాటుగా మత్తు పదార్థాలకు అడ్డాగా అయింది. దీనిని పోలీసులు ఎందుకు టార్గెట్ చేయలేకపోయారు? ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి డ్రగ్ ఏదైతే ఉందో దీంట్లో 3 కేజీల పైచీలకు వచ్చేసి ఆల్ఫోజోలం అనేది దొరికింది. దాంతో పాటుగా రా మెటీరియల్ 4 కేజీల వరకు అంటే దాదాపు 7 కేజీల వరకు కూడా ఆల్ఫోజోలం దొరికింది. దీనిని ఈ ఆల్ఫోజోలం ఇక్కడి నుంచి వచ్చేసి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారా, లేకపోతే ఇతనికి గౌడ్ అనే ఏదైతే ఉందో జయశంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది. ఇదే కళ్ళు కాంపౌండ్లో కూడా ఈ ఆల్ఫోజలం కూడా అక్కడికి తీసుకెళ్తున్నారని కూడా స్థానికులు చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క మత్తు పదార్థాన్ని పెట్టేసి ఇప్పటికే మనం కూకట్పల్లిలో చూసుకున్నట్లయితే ఈ ఆల్ఫోజలాన్ని కలపడం వల్ల అధిక మొత్తంలో కలపడం వల్ల గతంలో 12 మంది కూడా మృత్యువాత పడ్డ విషయం తెలిసింది. అంటే ఈ విధంగా ఎంతమంది కూడా దీనికి అలవాటు పడి బానిసలు అవుతున్నారు. దీనికి కేంద్రంగా ఉన్నటువంటి ఒక స్కూల్ ఏదైతే ఉందో విద్యాభ్యాసాన్ని నడిపించే ఒక పాఠశాలలో ఈ మత్తు పదార్థాన్ని తయారు చేస్తుంటే దీనిపైన ఒకవైపు విద్యాశాఖ ఎందుకు చూసుకోవట్లేదు, మరోవైపు పోలీస్ శాఖ ఎందుకు చూసుకోవట్లేదు కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ విజయశంకర్ ఏదైతే ఉన్నాడో జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి ఇది 2 సంవత్సరాలుగా దీన్ని ఒక కేంద్రంగా మార్చుకుంటూ కూడా చాలామంది ప్రాణాలకు కూడా ఇతడు బాధ్యుడు అనేది కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. కాకపోతే ఇతని అంటే ఏ రాష్ట్రాలకు పంపిస్తున్నాడు, ఏ కేంద్రాలను టార్గెట్ చేస్తాననేది కూడా ఇప్పటికే ఈగల్ టీం కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసు కావచ్చు, స్థానిక పోలీసులు కూడా విచారించిన పరిస్థితి కలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది, అసలు నుంచి ఏమైనా కీలకమైన ఆధారాలు వస్తున్నాయో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సైదుల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.